హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకొచ్చాను. ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు అండోయ్! చూస్తుంటే నోరూరుతుంది గదా! మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి నచ్చితే ట్రై చేయండండి. అదేవిధంగా వెళ్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మరి మన వీడియోలోకెళ్ళిపోదామా? నేనైతే ఎండు చేపలు కొనుకొచ్చుకున్న తర్వాత సైడ్ కీకలు ఉంటాయి గదా! వాటన్నిటిని తీసి క్లీన్ చేసుకున్నానండి. వాటర్ తీసుకొని వాటర్లో ఒక 5-10 నిమిషాలు ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ కోడిగుడ్డు ఎండు చేపల పులుసులోకి ఉల్లిగడ్డలు తప్పనిసరిగా కావాలి. ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుంటే మనకు పులుసు అనేది బాగుంటుంది. చిన్నగా కాకుండా పెద్దగా ట్రై చేయండి. మొత్తం అయితే ఉల్లిగడ్డలను కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసుకొని కూడా పెట్టుకున్నాను. మనం చింతపండు వేసుకున్నా కానీ 2 టమాటాలు వేసుకుంటే పులుపు కొంచెం మంచిగా అనిపిస్తుంది, తింటుంటే తినాలనిపిస్తుంటుంది. ఇంకా చూసారు కదా, టమాటాలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పులుసు కూరలలో ఇలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ తక్కువ తింటుంటాం కాబట్టి చేపలు ఎప్పుడు తినేదే కదా, అప్పుడప్పుడు ఇలా ఎండు చేపలు కూడా ట్రై చేస్తే చాలా మంచిదండి. తింటుంటే తినాలనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండు చేపలు అన్నిటిని మనం క్లీన్ చేసుకున్న వాటిని ఆయిల్ వేసుకొని ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది, మరింత కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. తొందరగా ఫ్రై కావాలంటే కొంచెము ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. ఉప్పు వేసుకుందాం కదా, 5 నిమిషాల తర్వాత ఫ్రై అయిందండి. మన మిద్దె తోటలో కరివేపాకు అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం అప్పటికప్పుడు తెంపుకొని వేసుకుంటే పులుసు కూరలు అనేటి టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. చిటికెడంత పసుపు వేసుకుందాము, కలుపుకుందాము. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, టమాటాలు కట్ చేసుకుని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటాలు అనేటి మంచిగా ఫ్రై అవుతుందండి. ఇక్కడ చూసారు కదా, ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెమే ఉప్పు వేసాను కదా, ఇప్పుడు నేను మరింత ఉప్పు వేసుకొని రుచికి తగ్గట్టుగా ఇప్పుడు మన కారం ఎంత కావాలో అంత కారం అయితే నేను వేస్తున్నాను. మాదైతే కొంచెం కారం తక్కువనే ఉంటుందండి, అందుకని నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చిటికడంతా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిందండి. మనం ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని మంచిగా పులుసు నీళ్ళలాగా కాకుండా గట్టిగా పిసికేసుకుంటే పులుసు అనేది బాగుంటుందండి. నీళ్ళలాగా చేసుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండు రసం వేసుకున్నానండి. ఉప్పు కారం అయితే రుచికి తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు మనం కోడిగుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం ఎన్ని కావాలనుకున్న అన్ని కోడిగుడ్లు ముందుగానే ఉడకపెట్టుకున్న తర్వాత పులుసు మరిగే పులుసులో గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకున్న ఎండు చేపలను వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇల్లంతా మంచి గుమాయించిపోయిందండి. ఎండు చేపల కూర వండినప్పుడు అయితే ఊర్లల్లో కట్టెల పొయ్యి మీద వండినప్పుడు 10 ఇళ్లకు తగులుతుండే. ఇదేంది చీచీ అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ భలే ఉంటుందండి. స్మెల్ మాత్రం బాగుండదు అనుకోండి, ఎక్కడికో